शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। So wherever you find that there is dengue cases, you can visit the place. There is a SOP that is to be followed. So the commissioners are putting their best, but you can also visit the places and ensure that the SOP is followed and the survey, the fever survey and the sanitization of the nearby houses is completed. The other point is, under my team from district health and medical officer, they will be here. They will also be providing their brief for 5 minutes. So for seasonal diseases, and another thing is regarding plantation. So we need to ensure that the targets though will be completed, but wherever there are gaps, you can complete it. So that is from my side. I request your active support for this program. Swachhadanam Pachhadanam. Thank you. స్వచ్ఛదనం పచ్చదనంలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ శివేంద్ర ప్రసాద్ గారు, అలాగే మా మున్సిపల్ వైస్ చైర్మన్ షబీర్ గారు, అహ్మద్ గారు, మా కమిషనర్ గారు అందరూ, అలాగే బూత్పూర్, మహబూబ్నగర్, జడ్చర్ల, బూత్పూర్ కౌన్సిలర్స్ అందరి సమక్షంలో ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మీద ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపైన అలర్ట్గా ఉండాలి. ఎక్కడ కూడా అంటువ్యాధులు ప్రబలకుండా, ఈ ఏదైతే మలేరియా, డెంగ్యూ, కలరా, చికెన్ గున్యా అలాంటి వ్యాధుల బారిన పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలనే విధంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పచ్చదనంలో భాగంగా ఈ ప్లాంటేషన్ విషయంలో, ఎక్కడ మొక్కలు నాటే విషయంలో కానీ అవన్నీ విషయాల గురించి ఈరోజు చర్చించడం జరిగింది. ముఖ్యంగా శానిటేషన్ లోకల్లో ఏదైతే ఉందో పరిశుభ్రంగా ఉండాలి. శానిటేషన్ కానీ, క్లోరైజేషన్ కానీ, అలాగే ఫాగింగ్ విషయంలో ఇవన్నీ విషయాలను కూడా చర్చించుకొని 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా ఈ స్వచ్ఛదనం పచ్చదనం పేరిట వార్డులో ఉన్న వార్డు కౌన్సిలర్స్, ప్రజాప్రతినిధులందరూ, మరియు అలాగే వార్డులో ఉన్న సీనియర్ సిటిజన్స్ కానీ, వార్డ్స్ కమిటీస్ కానీ వీళ్ళందరూ కలిసి కూడా వార్డులలో అందరిని అవేర్నెస్ తీసుకొచ్చి ఎక్కడ కూడా క్లీన్గా ఉండాలి, అలాగే ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో 5 నుంచి 9వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇప్పుడు కుక్కల గురించి ఏదైతుందో యానిమల్ బర్త్ కేర్ సెంటర్ ఉంది, అక్కడ తీసుకెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే దాని విషయంలో కూడా ముందస్తు వేరే ఏం చేయాలనే ఉద్దేశంలో కూడా అందరూ కూడా ఇక్కడనే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా కుక్కల నుంచి చాలా ఇబ్బందిగా ప్రజలందరూ కూడా చాలా వార్డుల నుంచి కూడా ఆడపిల్లలు, మహిళలు కానీ చిన్నపిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. చాలా దగ్గర నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి. దాని విషయంలో ప్రత్యేకంగా అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పినాం. దాని గురించి ప్రత్యేకంగా ఆలోచించి ఏదైనా చేపడదామంటే దాని గురించి ఏదో సుప్రీంకోర్టు నుంచి గైడ్లైన్స్ ఏవో విధంగా ఉన్నాయి. అలాగే యానిమల్ లవర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా కుక్కల్ని ఏమి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. కాబట్టి దాని విషయంలో కొంత ఆలోచించడానికి కూడా మేము ముందుకు వస్తాం. అన్ని దగ్గర కూడా వార్డ్ వైజ్గా అన్ని దగ్గర కూడా వీళ్ళు ఏదైతే డాగ్ క్యాచర్స్ తీసుకొచ్చినాం వాళ్ళ నుంచి తీసుకొని పోయి యానిమల్ బర్త్ కేర్ సెంటర్లో తీసుకెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ చేయించడానికి కూడా అక్కడికి తీసుకెళ్తున్నాం. మేల్ ఫీమేల్ని 2 తీసుకొని పోతున్నారు.